మనం ఇంతకుముందు మాట్లాడిన ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్, కొత్త మొక్క రకాలు మరియు రైతు హక్కుల చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం మేరకు ఆ చట్టం కింద నమోదైన కొత్త మొక్క రకాలు కనుక రైతు నాటితే ఆ విత్తనాలు కనుక నష్టం జరిగితే అప్పుడు ఆ చట్టం కింద నష్టపరిహారం అడగవచ్చు. కానీ అది అన్నిటికీ వర్తించదు. ఆ చట్టం కింద ఏ రకాలైతే కేంద్ర అథారిటీ దగ్గర రిజిస్టర్ అయి ఉన్నాయో, రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఎంత దిగుబడి వస్తుందని ఆ పలానా వ్యక్తి ప్రకటించాడో అంత రాకపోతే ఆ చట్టం కింద నష్టపరిహారం కోరవచ్చు. ఇది రెండో మార్గం. ఇక మూడో మార్గం ఏంటంటే, కాంట్రాక్టు వ్యవసాయం చేసినప్పుడు, ఇప్పుడు దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాంట్రాక్ట్ చట్టం లేకముందు కూడా రైతులు కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని కాంట్రాక్ట్ వ్యవసాయం చేశారు. విత్తనాలు పండించడం కోసం, లేకపోతే చెరుకు పండించడం కోసం, కూరగాయలు పండించడం కోసం కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని ఆ ఒప్పందం మేరకు పంట పండించే వాళ్ళ కంపెనీకి అమ్మేవాళ్ళు. అట్లాంటప్పుడు నష్టం జరిగితే కాంట్రాక్ట్లో ఉన్న నియమాల ప్రకారం ఆ సంబంధిత ఆర్బిట్రేషన్కి వెళ్ళటమో ఇతరత్ర నష్టపరిహారం పొందొచ్చు. ఇవి కాకుండా ఎప్పుడైనా సరే సివిల్ కోర్టులో కేసు వేసుకొని కూడా నష్టపరిహారం అడిగే అవకాశం రైతుకు ఉంటుంది. ఇవన్నీ వేరు మార్గాల ద్వారా నష్టపరిహారం కోరడానికి అవకాశం ఉంది.